నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఈ మధ్యకాలంలో బీర్ బైసెప్స్ అనే యాంకర్ రణ్వీర్ అనుకుంటా అబ్బాయి పేరు, ఏదో షోలో చాలా అసభ్యంగా పేరెంట్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే అనూఖ్యంగా భారతదేశం మొత్తం దానికి స్పందించి ఆయన మీద ఎన్నో కేసులు ఫైల్ అయినాయి. కొంతమంది అయితే వాళ్ళ అమ్మగారు ఒక క్లినిక్ ఉంది, డాక్టర్, తను క్లినిక్ మీద కూడా అటాక్ చేస్తాం జరిగింది. నార్త్ ఇండియాలో కొన్ని షోస్ ఎలా ఉన్నాయంటే వెస్ట్రన్ కల్చర్కి కంప్లీట్గా అడాప్ట్ అయిపోయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి, వెస్ట్రన్ కల్చర్లో కొన్ని షోస్ నేను ఇలాంటివి చూస్తాం జరిగింది, వేర్ దే స్పీక్ డర్టీ టాక్. ఓకే, అది అక్కడ వెస్ట్రన్ కల్చర్లో యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. దాన్ని మన ఇండియాకి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అదే టైప్లో డర్టీ టాక్ మాట్లాడుతూ ఉంటే సమాజం ఎలా స్పందిస్తుంది అన్నది ఈ రణ్వీర్ బీర్ బైసెప్స్ దాంట్లో ప్రూవ్ అవుతుంది జరిగింది. దాని గురించి కేస్ డీటెయిల్స్ మీరు చెప్పగలుగుతారు సార్? ఈయన మాట్లాడిన వ్యాఖ్యలకు ఏవైతే ఉందో సొసైటీలో చాలామంది కండెమ్ చేశారు, సహించలేదు. చాలామంది చాలా పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ అనేది రైజ్ చేశారు. సో ఆయన సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాడు. నావన్నీ ఎఫ్ఐఆర్స్ ఒకటే చోటు పెట్టాలి, నాకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇప్పించాలి, ఎందుకంటే నన్ను కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు, నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. దానికి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది సార్. ఈ మొత్తం భూమి ప్రపంచం మీద నువ్వు మాట్లాడిన లాంగ్వేజ్ ఏదైతే నువ్వు భాష ఉచ్చరించావో, పదాలు మాట్లాడావో, అవి ఏ ప్రాణికి కాదు ఎవరికి నచ్చవు. ఓకే, అటువంటి లాంగ్వేజ్ మాట్లాడావు. ఏమని అనిందంటే, ఈజ్ దెర్ ఎనీ వన్ ఆన్ ఎర్త్ హూ విల్ లైక్ దిస్ లాంగ్వేజ్? దెర్ ఈజ్ సంథింగ్ వెరీ డర్టీ ఇన్ యువర్ మైండ్ విచ్ హ్యాస్ బీన్ వామిటెడ్, వై షుడ్ వి ప్రొటెక్ట్ హిమ్? నువ్వు ఎంత అసహ్యంగా మాట్లాడావు, నీ బుర్రలో ఏదో ఉందో అది నువ్వు ఆ రోజు కక్కేసావు. సో నువ్వు మాట్లాడింది ఎవరికి భూప్రపంచం మీద నచ్చదు, నిన్ను మేము ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అని. అండ్ ఇంకేమనింది అని అంటే, జస్ట్ బికాస్ నువ్వు పాపులర్ అయినంత మాత్రాన సొసైటీని గ్రాంటెడ్ తీసుకోకు, అందరికీ నువ్వు నచ్చే పని లేదు, నువ్వు ఏదైతే చేసావో దట్ మే బీ యాక్టింగ్, కానీ నువ్వు ఈరోజు మాట్లాడావు చూడు, అది నీ బుర్రలో ఉన్నది మాట్లాడావు అని. ఇంకేమనింది అంటే, సో వాట్ యూ అటర్డ్ సచ్ వర్డ్స్ ఫర్ పాపులారిటీ, నౌ థ్రెడ్స్ ఆర్ ఆల్సో ఇష్యూడ్ ఫర్ ద సేమ్. నువ్వు ఏదైతే మాట్లాడావో నీ పాపులారిటీ కోసం, ఫేమ్ కోసం మాట్లాడావు. ఇప్పుడు థ్రెడ్స్ అయితే ఏవైతే వస్తున్నాయో అవి నువ్వు మాట్లాడిన దానికే వస్తున్నాయి కదా, నువ్వే ఇన్వైట్ చేసుకున్నావు ఆ థ్రెడ్స్ వచ్చేటట్టు. చూడండి ఎంత అసహ్యంగా మాట్లాడారంటే, యావత్ భారతదేశమే కాకుండా సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఇలా చెప్తామన్నది రియల్లీ వెరీ బ్యాడ్ ఆన్ హిస్ పార్ట్. దయచేసి సమాజంలో మీరు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు మీ మైండ్లో డర్టీ థింగ్స్ వస్తామన్నది సహజం, కానీ దేర్ షుడ్ బి సమ్ సెన్సార్ అన్నది ఉండాలి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఆలోచించి బాగా మాట్లాడాలి. అందులో ఇలాంటి ఫేమస్ పర్సన్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మేము అంటున్నాం. థ్యాంక్ యూ.